హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. మీరు పోతంత వీడియోకి లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకునే పనిలో ఉండండి. ఇదిగో ఎవరు బాబు? ఓహో, వికారపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మేనమా మీద వాంతి చేసుకున్నాడట. అలా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. జగన్ ఏమో లండన్ టూర్లు అంటూ పార్టీని గాలికి వదిలేశాడు. మరోవైపు పెద్ద తలకాయలు అని చెప్పబడేవారంతా అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నారు, లేదంటే పక్క పార్టీల వైపు తొంగి చూస్తా ఉన్నారు. ఆ కోవకు చెందిన వాడే గుడివాడ అమర్నాథం. మొక్కలో నెత్తురు సొక్క లేకపోయినా ఏదో పోరాటాలు చేస్తానంటూ ఆరాట పడుతున్న అమరం సింగినాథం జీలకర్ర కబుర్లు విందాం రండి. తప్పదు మరి, భరించాల్సిందే. ఇదిగో అమరు, మోగించోయి నీ ఢమరం. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలు, వాటితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి స్కీమ్స్, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి కొన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరింత పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీలు, ఇవన్నీ కూడా అమలు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 6 నెలల పాటు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఇచ్చి ఏందేంది ప్రభుత్వానికి సమయం ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? జగన్ రెడ్డి సరదాలకు షికారులకు జనం సమయం ఇచ్చారా, లేదంటే చేసిన అక్రమాలకు అన్యాయాలకు మీకు ప్రజలు రెస్ట్ ఇచ్చారని ఫీల్ అవుతా ఉన్నావా? అయినా అధ్యక్షుల వారు 1 నెల రోజుల పాటు లండన్ టూర్ వెళ్ళొచ్చాడు కదా, బోలపాఠం తీరిందంటనా? ఇప్పుడు మీరు జనం గురించి ఆలోచించడం మొదలు పెడతారన్నమాట. ఏం చేస్తారో పాలసీ. తర్వాత గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున పార్టీ రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే మరింత ప్రధానమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి ఒక పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి పోరు, ఏదైతే రైతు పోరు కార్యక్రమాన్ని డిసెంబర్ 13వ తారీఖున నిర్వహించాం. అలాగే డిసెంబర్ 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల్ని భారం మోపినటువంటి ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల్ని భారం మోపి దాని మీద ఒక పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అమరం, అందుకు కదూ నిన్ను అందరూ కోడిగుడ్డు మాజీ మంత్రి అనేది. అసలు పార్టీలో నాయకులే లేరు, క్యాడరే లేదు, కార్యకర్తలు ఉన్నారో లేదో అసలే తెలియదు. నువ్వు చెప్పిన 2 పోరుబాటలకు వాటి జనం నుంచి కానీ ఇటు మీ నాయకుల నుంచి కానీ రెస్పాన్సే లేదు కదా. మీ సాక్షి తప్ప ఎవరు కవర్ కూడా చేయడం లేదు కదా. ఫెయిల్ అయ్యారు, ఇప్పుడేం ఓడబీకుతున్నారో చెప్పు. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కింద దాదాపు 2,800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఇతరితర దాంట్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో, గడిచినటువంటి 4 క్వార్టర్లుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా పూర్తిగా గాలికి వదిలేసి విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. విద్యార్థులకి కొంతమందిని మీరు మానేసి వెళ్ళిపోండి డబ్బు కట్టకపోతే అని చెప్పి మానసికంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చీమకుట్టినట్టు కూడా లేకుండా, వారు ఏమైపోయినా పర్వాలేదు, మేము చెల్లించాల్సినటువంటి డబ్బు మేము చెల్లించాం, పిల్లల మీద ఒత్తిడి వచ్చినా పర్వాలేదు, పిల్లలకి ఏం జరిగినా పర్వాలేదు, పిల్లల చదువు మానేసినా పర్వాలేదు, పేదవాడి తాలూకా ఇంట్లో చదువు అనేటువంటిది ఉండడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.
జస్ నోర్మియాస్ నేను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట అమరం. నువ్వు నక్షత్రకుడికి ఎక్కువ కేతికాడికి తక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఏందేంది విద్యార్థులను కూటమి ప్రభుత్వం చదువులు మానేయమంట ఉందా? ఫీజులు పోరుబాట మొదలు పెడుతున్నారా? ఇది కూడా సూపర్ ఫ్లాప్ అవడం ఖాయమే కదా. యలహంక ప్యాలెస్ లో మీ బాసును పబ్జీ ఆడుకోమనకి ఎందుకు వచ్చిన పీతలాటకం చెప్పు. జనం మీ అంటలు లేరుగాక లేరు. వచ్చే ఎన్నికల్లో ఆ 39% ఓట్లు కూడా రావుగాక రావు. నా మాటిని నువ్వు కూడా ఏ అండమానో ఆఫ్రికానో పారిపో. ఈరోజు ఇంగ్లీష్ మీడియంని అలాగే టోఫెల్ 3వ తరగతి నుంచి టోఫెల్ క్లాసెస్ ని కానీ లేదా సిబిఎస్ఈ ఐబీ అనేటువంటిది పేదవాడి పిల్లలకి అందించడానికి వీల్లేదని ఇలాగ అనేక రకాలుగా రద్దు చేస్తూ వస్తూ ఉంది కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. వారి ఉద్దేశం వారికి ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు వారి యాజమాన్యాలు వారు బాగుపడాలి తప్ప పేదవాడి ఇంట్లో చదువు అనేటువంటిది ఉండడానికి వీల్లేదనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం తాలూకు వ్యవహారం ఉంది. తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఉందో అది చెల్లించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడగడం వరకు బాగానే ఉంది. 3వ క్లాసు పిల్లకాయలకు టోఫెల్ జిఆర్ఏలు ఎందుకు చెప్పు? ఇవే తొగ్లక్క పనులు అంటే. సరే పోరుబా అట్లా ఎలా ప్రొసీడ్ అవుతావు చూద్దాంలే గాని ఇంతకీ పులివెందుల ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారా మీరు చేసే పోరుకి? ముందు ఆ పని చూడండి. ఆయన వస్తే ఆయన ఓ 10 మందిని పోగవుతారేమో. నువ్వు ఆ జిడ్డుమోకం రోజా వస్తే 4 కూడా రారు. ముందు జగన్ రెడ్డిని తీసుకొచ్చేందుకు కృషి చేయవయ్యా అమరం. చెప్పినంత వరకు చాలే. ఇక వెళ్ళి ఫీజు పోస్టర్లకు మైదా పిండి రాసుకో పోవయ్యా.